ఇక బ్రేకింగ్ న్యూస్ సికింద్రాబాద్ జిల్లా కార్పొరేషన్ కోసం డిమాండ్ చేస్తున్న నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నోటికి పని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డిపై అవాకులు చవాకులు పేలారు. సికింద్రాబాద్ ప్రజల మనోభావాలతో అడ్డుకోవాలని చూస్తే సీఎంను ముక్కలు చేసేందుకు కూడా వెనకాడం బిడ్డ అంటూ తలసాని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. సరే, రాజకీయాలు రెగ్యులర్గా ఉండేవే. రాజకీయాలలో రాజకీయ పార్టీలు కూడా ఉంటాయి. కానీ మన యొక్క మనోభావాలతో ఆడుకుంటే, లేకపోతే ఇక్కడ ఉన్న అస్తిత్వంతో చెలగాటం ఆడితే ఊరుకుందామా? మరి ఈ ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి మనం ఏందో చూపించవలసినటువంటి అవసరం ఉన్నదా లేదా? అందరు కులాలకు మతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండేటువంటి ప్రాంతం. మన దగ్గర కమ్యూనల్ వైలెన్స్ ఎప్పుడు జరగదు. మనమందరము చిన్నప్పటి నుంచి అన్ని మతాలను గౌరవించుకొని మరి పెరుగుతున్నటువంటి ప్రాంతాన్ని ఏదో నీ అబ్బ జాగిరైనట్టు నేను ముక్కలు చేస్తా అంటే నిన్ను ముక్కలు చేస్తాం బిడ్డ, జాగ్రత్త అని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఏమి అయ్యా జాగిరేం కాదు, ఇది నీ ఇష్టం ఉన్నట్టు చేసుకోనికే. ఇది ప్రజాస్వామ్యం లోపల నైతికంగా ఇది ప్రజల యొక్క హక్కు. ఈ ప్రజల హక్కుని నేను కాలరాస్తా, నా ఇష్టం ఉన్నట్టు నేను చేస్తా. ఒకప్పుడు హైదరాబాద్ జంట నగరాలు, ట్విన్ సిటీస్ అంటే హుస్సేన్ సాగర్ అటువైపు హైదరాబాద్, హుస్సేన్ సాగర్ ఇటువైపు సికింద్రాబాద్. సరే, రాజకీయ ఇక మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సీఎం రేవంత్ రెడ్డి పైన అవాకులు చవాకులు పేలుతున్నారు. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, ఒక సీఎం అని కూడా చూడకుండా నోటికి ఇష్టం వచ్చినట్లుగా నిన్ను ముక్కలు చేస్తామంటూ కూడా మాట్లాడుతున్న సందర్భాలు నెలకొన్నాయి. అసలు ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి? జీహెచ్ఎంసీకి సంబంధించిన డీలిమిటేషన్ ప్రక్రియ ఒకవైపు జరుగుతుంది. దాంతో పాటు సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామనేటువంటి వార్తలు వచ్చాయి. కానీ సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు కాకుండా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పేరుతో 3 కార్పొరేషన్లు ఏర్పాటు కాబోతున్నాయి. సికింద్రాబాద్ పేరు కనుమరుగు కాబోతుంది అనేటువంటి వార్తను మేము జీర్ణించుకోలేకపోతున్నామని సికింద్రాబాద్ కి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలందరూ కలిసి నిరసన సభను పెట్టుకున్నారు. ఈ సభలోనే వాళ్ళు తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద సీరియస్ గా కమెంట్ చేసినటువంటి దృశ్యాలు కూడా మనము గమనించవచ్చు. ఇది మా అస్తిత్వానికి సంబంధించినటువంటి అంశం. ప్రజాప్రతినిధులకు సంబంధించిన అభిప్రాయం తీసుకోకుండా, ప్రజలకు సంబంధించినటువంటి అభిప్రాయం తీసుకోకుండా సికింద్రాబాద్ కార్పొరేషన్ ని ఏర్పాటు చేయట్లేదు, సికింద్రాబాద్ జిల్లాను కూడా ఏర్పాటు చేయట్లేదు. సికింద్రాబాద్ ని ముక్కలు చేసే విధంగా ముఖ్యమంత్రి ప్రవర్తిస్తే ముఖ్యమంత్రిని కూడా ముక్కలు చేయడానికి మేము వెనకాడబోము అనేటువంటి సీరియస్ అండ్ అగ్రెసివ్ కమెంట్స్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇవాళ ఈ నిరసన సభలో చేయడం జరిగింది. దీన్ని అందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఆల్ ఆఫ్ సడన్ ఇట్లాంటి కమెంట్స్ తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రిగా చేసినటువంటి వ్యక్తి, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, ప్రజాప్రతినిధిగా చెప్పుకున్నటువంటి వ్యక్తి ఈ విధంగా కమెంట్ చేయడం అనేది తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది. ముఖ్యమంత్రిని కలిసి నేరుగా రిప్రజెంటేషన్ ఇస్తే ముఖ్యమంత్రి దీనిపైన స్పందిస్తారు కదా అని మన మీడియా అడిగినటువంటి ప్రశ్నకు కూడా మేము అట్లాంటి ముఖ్యమంత్రి మేమెందుకు కలుస్తాము, ముందు నిరసన తెలుపుతాము, మా బలం ఏంటో చూపిస్తాం, తర్వాత ప్రభుత్వమే దిగి రావాల్సి ఉంటుంది. సికింద్రాబాద్ జిల్లాని, సికింద్రాబాద్ కార్పొరేషన్ ని ఏర్పాటు చేసే వరకు ఊరుకోము. రాబోయే రోజుల్లో దీనికి సంబంధించిన నిరసన కార్యక్రమాన్ని ఒక కార్యాచరణ రూపొందిస్తున్నాం అనేది ఆయన ప్రధానంగా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు. సో కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 2 సంవత్సరాలు అయిపోయింది. ఈ 2 సంవత్సరాల్లో చేసింది ఏమీ లేదు. కేవలం జిల్లాలకు సంబంధించినటువంటి పేర్లు, వార్డు డీలిమిటేషన్ కి సంబంధించినటువంటి ప్రక్రియని చేస్తూ పేర్లు మొత్తం కూడా మార్చేస్తున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ అంటే ట్విన్ సిటీస్ గా ఉన్నటువంటి ఒక బ్రాండ్ ఉంది. అట్లాంటి బ్రాండ్ ఉన్నటువంటి సికింద్రాబాద్ ని పూర్తిగా పేరు తొలగించి మల్కాజ్గిరి కార్పొరేషన్ పేరు పెడితే ఏ విధంగా జనాలకి మంచి జరుగుతుంది? సికింద్రాబాద్ ఉన్నటువంటి వ్యక్తులకి ఏదైనా మంచి కావాలన్నా, ఏదైనా పౌర సేవలు కావాలంటే మల్కాజ్గిరి ఆఫీస్ వరకు వెళ్లి మేము అడగాల్సినటువంటి అంత కర్మ మాకేం పట్టింది? సికింద్రాబాద్ ని ఖచ్చితంగా జిల్లా చేయాల్సిందే, ఒకవేళ చేయకపోతే మాత్రం మేము నిరాహార దీక్ష కూడా చేస్తామనేటువంటి కమెంట్స్ ని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. ఈ నెల 17వ తారీఖున సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి గాంధీ హాస్పిటల్ వరకు పెద్ద మొత్తంలో ర్యాలీ కూడా తీయబోతున్నామని చెప్తున్నారు. ఇవన్నీ చేస్తూనే రేవంత్ రెడ్డిని
అస్సలు వదిలిపెట్టబోమనేటువంటి సీరియస్ కమెంట్స్ తో పాటు రేవంత్ రెడ్డిని కూడా ముక్కలు చేయడానికి వెనకాడబోమనేటువంటి కమెంట్స్ ఆయన చేయడం అనేది తీవ్ర దుమారం రేపుతుంది. మరి దీనిపైన కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నేతలు మంత్రులు ఏ విధంగా స్పందిస్తారు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు ఏమైనా స్పందిస్తారా అనేది చూడాల్సి ఉంది. ఒక మాజీ మంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఈ విధంగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ ముఖ్యమంత్రినే ముక్కలు చేయడానికి వెనకాడబోమనేటువంటి కమెంట్ చేయడం అనేది పెద్ద మొత్తంలో చర్చకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. ఎస్ శ్రవణ్, అయితే సికింద్రాబాద్ ను ముక్కలు చేయాలని చూస్తే ఊరుకోము, మేము సీఎం ని కూడా ముక్కలు చేసేందుకు రెడీ అంటూ ఇంత సంచలన వ్యాఖ్యలు చేయడానికి గల అంత అంటే ఆయన కాన్ఫిడెన్స్ ఏంటి? అంటే ముందుగా వాళ్ళ డిమాండ్స్ ఏంటో అక్కడ గవర్నమెంట్ కు చెప్పాల్సిన పని ఉంటుంది, లేదంటే ఏదైనా విజ్ఞప్తి రూపంలో లేదంటే రిక్వెస్ట్ రూపంలో ఇవ్వాల్సిన పరిస్థితులు ఉంటాయి. అలా కాకుండా ఈ విధంగా బహిరంగంగానే సీఎం ను ఈ విధంగా అవమానించడాన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ కమెంట్స్ చేస్తున్నప్పుడు ఆ సమయంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, మాజీ మంత్రులుగా చేసినటువంటి వ్యక్తులు పెద్ద మొత్తంలో క్యాడర్, దాదాపుగా 200 మంది క్యాడర్ ఉన్నటువంటి ఈ సభ ఒక పెద్ద మీటింగ్ హాల్లో ఈ కమెంట్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఆయన భావోద్వేగానికి లోనయ్యారా లేదా జనాలను ఆ క్యాడర్ ని కొంచెం ఉత్తేజింప చేయడానికి కమెంట్ చేశారా అనేది తెలియదు. కానీ సికింద్రాబాద్ కి సంబంధించినటువంటి కార్పొరేషన్ తో పాటు సికింద్రాబాద్ కి సంబంధించినటువంటి జిల్లాని లష్కర్ జిల్లానైనా ఏర్పాటు చేయాలి, లేదా సికింద్రాబాద్ జిల్లానైనా ఏర్పాటు చేయాలి, లేదా లష్కర్ పేరుతో లష్కర్ కార్పొరేషన్ అయినా ఏర్పాటు చేయాలి, లష్కర్ జిల్లానైనా ఏర్పాటు చేయాల్సిందే, ప్రభుత్వం దిగి రావాల్సిందే అనేటువంటి కమెంట్స్ చేస్తూనే సికింద్రాబాద్ ని, హైదరాబాద్ ని ఎక్కడికక్కడ ముక్కలు చేశారు. ఈ విధంగా ముక్కలు చేశారు. సికింద్రాబాద్ ముక్కలు చేసినటువంటి వ్యక్తిని మనం ముక్కలు చేయాల్సినటువంటి అవసరం ఉంది, ముక్కలు చేస్తేనే ఏమాత్రం వెనుకపోము అనేటువంటి కమెంట్స్ చేశారు. సో ఇది క్యాడర్ ని ఉత్తేజింపజేయడానికి చేశారా, లేదా ఆయన కావాలని చేశారా, లేకపోతే గవర్నమెంట్ కి ఒక గట్టి సంకేతం పంపుదామని చేశారా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కానీ ఈ విధమైనటువంటి కమెంట్స్ అయితే తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఒక రేవంత్ రెడ్డి మీద నేరుగా ఆయన టార్గెట్ చేయదలుచుకుంటే కానీ ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రి సీట్ లో ఉన్నాడు. ముఖ్యమంత్రి సీట్ లో ఉన్నటువంటి వ్యక్తిని కూడా పట్టించుకోకుండా ఏమాత్రం ఆలోచించకుండా ఇష్టం ఉన్నటువంటి కమెంట్స్ చేయడం అనేది తీవ్ర దుమారం రేపుతుంది. టీఆర్ఎస్ కేటగిరీకి సంబంధించినటువంటి కొంతమంది కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని రేపటి రోజున వీళ్ళందరూ ఇప్పుడు సికింద్రాబాద్ జిల్లా చేయాలని ఎవరైతే డిమాండ్ చేస్తున్నారో ఈ డిమాండ్ ని నెరవేర్చాలన్నా ఆ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అట్లాంటి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి, రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి వ్యక్తి, ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తిని నేరుగా అవుట్ రైట్ గా టార్గెట్ చేస్తూ ముక్కలుగా చేయడానికి కూడా వెనకాడబోము అనేటువంటి కమెంట్స్ అనేది తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. కొంతమంది ఈ మీటింగ్ లో పాల్గొన్నటువంటి క్యాడర్ తో పాటు కొంతమంది కార్యకర్తలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ గా మాత్రం సికింద్రాబాద్ జిల్లాతో పాటు సికింద్రాబాద్ కార్పొరేషన్ చేయాల్సిందే అని టీఆర్ఎస్ కి సంబంధించినటువంటి సికింద్రాబాద్ ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఒక నిరసన సభని ఇవాళ సికింద్రాబాద్ లో ఏర్పాటు చేసుకున్నారు. ఈ సభలోనే తలసాని శ్రీనివాస్ యాదవ్, ముఠా గోపాల్ తో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు పనిచేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు అందరి ముందు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ కమెంట్స్ చేశారు. దీని తర్వాత ఇవాళ సంజాయిషి ఇచ్చుకుంటారా తీవ్ర విమర్శలు వచ్చిన తర్వాత ఏమన్నా అనేది చూడాల్సింది. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించినటువంటి కార్యాచరణలో ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదు అనేది అయితే తలసాని శ్రీనివాస్ యాదవ్ కొంచెం స్ట్రాంగ్ గానే నిలబడి మాట్లాడుతున్నటువంటి ఒకటి కాదు, రెండు కాదు, 2-3 వ్యాఖ్యలు కూడా సీఎం ను అవమానించే విధంగానే మాట్లాడు, మీ అయ్య జాగిరా అంటూ కూడా మాట్లాడుతున్నారు. అలాగే నిన్ను ముక్కలు చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాము అంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితులు ఉన్నాయి. సో దీనికి సంబంధించి మరి కాంగ్రెస్ నుంచి ఎటువంటి కౌంటర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి వ్యక్తి, ఆ ముఖ్యమంత్రి కింద అనేక మంది ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ పని ఉంటారు. సో వాళ్ళందరూ కూడా చాలా సీరియస్ గా దీనిపైన రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే కాకుండా సొంత పార్టీ అంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ తో పాటు కొంతమంది నాయకులు కూడా దీన్ని అపోజ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఏదైనా కావాలి అంటే అఫీషియల్ గా ఆయన ప్రజాప్రతినిధిగా చెప్పుకుంటున్నాడు కాబట్టి మాజీ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని నీ అయ్యా జాగిరా ఇది ఏ విధంగా చేస్తారనేటువంటి కమెంట్స్ తో పాటు ముక్కలుగా చేయడానికి కూడా వెనుకబోకున్నటువంటి కమెంట్స్ అనేది తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. సికింద్రాబాద్ ని జిల్లా చేయాలన్నా, సికింద్రాబాద్ ని కార్పొరేషన్ గా చేయాలన్నా ఇటీవల ముఖ్యమంత్రి చెప్పారు, ఏ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వచ్చి నన్ను కలిసినా వాళ్ళ రిక్వెస్ట్ నేను స్వీకరిస్తాను, దాన్ని ఎంత మేరకు చేయగలిగితే అంత మేరకు చేస్తాను, నాకు పార్టీకి సంబంధించిన బైఫర్కేషన్స్ ఏం లేవు, వాళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా ఏం లేదు, జనాలకు సంబంధించినటువంటి అంశం, జనాలకు మంచి చేసేటువంటి అంశం ఏ అంశమైనా నా దృష్టికి అది బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఎంఐఎం కావచ్చు,
కాంగ్రెస్ కావచ్చు, ఏ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే వచ్చి రిక్వెస్ట్ చేసినా, రిప్రజెంటేషన్ ఇచ్చినా ఖచ్చితంగా దాన్ని పరిగణలోకి తీసుకుంటాం, దానిపైన నిర్ణయం తీసుకుంటాం పాజిటివ్ గా, జనాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి అని ఆయన ఓపెన్ గా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఇటీవల అసెంబ్లీలో కూడా ఇదే అంశాన్ని ఆయన చెప్పారు. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రిని నేరుగా కలిశారా అంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇప్పటివరకు ముఖ్యమంత్రి నేరుగా కలవలేదు. ఈ అంశం మీద రిప్రజెంటేషన్ కూడా ఆయన ఇవ్వలేదు. అయినప్పటికీ ఇప్పుడు నేరుగా ఈ విధంగా సభలు పెట్టి ఆయన ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ ఇష్టం ఉన్నట్టు మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. మనం మీడియాతో మాట్లాడేటప్పుడు కూడా మనం అడిగేటువంటి ప్రయత్నం చేశాం, ముఖ్యమంత్రిని రిప్రజెంటేషన్ ఇచ్చారా, మీరు ఇంత డెరగేటరీ కామెంట్స్ చేస్తున్నారు కదా అనేటువంటి అంశాన్ని మనం అడిగినప్పుడు ముఖ్యమంత్రిని మేమెందుకు కలుస్తాము, మా నిరసన మేము తెలుపుతాము, ఈ నిరసన చూసి ప్రభుత్వం దిగి రావాలి, మేము ముఖ్యమంత్రిని కలవము, కలిసే పరిస్థితి లేదు అనేది కళాఖండిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రస్తుతం సనత్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. మరి దీని మీద చాలా విమర్శలు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మీద తీవ్ర కమెంట్స్ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మరి ఆయన ఈ కమెంట్స్ ని వెనక్కి తీసుకుంటారా లేదా అనేది అయితే చూడాల్సి ఉంది. రాబోయే రోజుల్లో ఈ నెల 17వ తారీఖున సికింద్రాబాద్ స్టేషన్ నుంచి గాంధీ హాస్పిటల్ వరకు కూడా నల్ల బ్యాచ్లు పెట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతాం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కమెంట్స్ చేస్తామనేటువంటి మాటలు కూడా ఆయన చెప్పారు. మరి అప్పటి వరకు దీని మీద పెద్ద దుమారమే రేగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆయన వెనక్కి తగ్గుతారా లేదా అని చూడాల్సి ఉంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, ఇక అటు సికింద్రాబాద్ జిల్లా కార్పొరేషన్ కోసం డిమాండ్ చేస్తున్న నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన నోటికైతే పని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డిపై అవాకులు చవాకులు పెడుతున్నారు. అసలు ఆయన ఏం మాట్లాడారు ఆ సభలో, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. సరే, రాజకీయాలు రెగ్యులర్గా ఉండేవే, రాజకీయాలలో రాజకీయ పార్టీలు కూడా ఉంటాయి. కానీ మన యొక్క మనోభావాలతో ఆడుకుంటే, లేకపోతే ఇక్కడ ఉన్న అస్తిత్వంతో చెలగాటం ఆడితే ఊరుకుందామా? మరి ఈ ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి మనం ఏందో చూపించవలసినటువంటి అవసరం ఉన్నదా లేదా? అందరు కులాలకు, మతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండేటువంటి ప్రాంతం. మన దగ్గర కమ్యూనల్ వైలెన్స్ ఎప్పుడు జరగదు. మనం అందరము చిన్నప్పటి నుంచి అన్ని మతాలను గౌరవించుకొని మరి పెరుగుతున్నటువంటి ప్రాంతాన్ని ఏదో నీ అబ్బ జాగిరైనట్టు నేను ముక్కలు చేస్తా అంటే నిన్ను ముక్కలు చేస్తాం బిడ్డ, జాగ్రత్త అని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాను. మీ అయ్య జాగిరేం కాదు, ఇది నీ ఇష్టం ఉన్నట్టు చేసుకోనికే. ఇది ప్రజాస్వామ్యం లోపల నైతికంగా ఇది ప్రజల యొక్క హక్కు. ఈ ప్రజల హక్కుని నేను కాలరాస్తా, నా ఇష్టం ఉన్నట్టు నేను చేస్తా. ఒకప్పుడు హైదరాబాద్ జంట నగరాలు, ట్విన్ సిటీస్ అంటే హుస్సేన్ సాగర్ అటువైపు హైదరాబాద్, హుస్సేన్ సాగర్ ఇటువైపు సికింద్రాబాద్.